ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 10వ తేదీ నాడు మున్సిపాలిటీలకు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మామూలు ఎన్నికలప్పుడు పొలిటికల్ పార్టీస్ లీడర్స్ అదేవిధంగా ఏవైతే అభ్యర్థులుగా పోటీ చేసింటారో వారు యాక్టివ్గా ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ పొలిటికల్ పార్టీస్ లీడర్స్ వారు అంత యాక్టివ్గా లేరు, ఈ అభ్యర్థులు ఇంకా యాక్టివ్ కాలేదు. ఆయన ఏం చేశారంటే ప్రతి దగ్గర ఏ టీము బి టీం అని ఏర్పాటు చేశారు. ఈ ఏ టీం పని ఏమంటే ఏ మున్సిపాలిటీలో ఎక్కడెక్కడ ఏకగ్రీవం చేయడానికి అవకాశం ఉందో గుర్తించే పని ఏ టీంకి అప్పచెప్పారు. బి టీంకి ఏం చేశాడంటే వాళ్ళ అభ్యర్థి దగ్గర పోవడం, ప్రలోభాలకు గురి చేయడం, బెదిరించడం, పోలీస్ స్టేషన్ పిలిపించడం, మొత్తం పోలీస్ వ్యవస్థలంతా కూడా ఈ పనిలో పెట్టి అక్కడ వాళ్ళని బెదిరించడం ద్వారా, డబ్బులు ఇవ్వడం ద్వారా, లేదా ఇతరత్ర పదవులు ఆశ చూపడం ద్వారా వారందరినీ కూడా విత్డ్రా చేయించి ఏకగ్రీవం చేయించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తారు. ప్రతిపక్ష పార్టీల తరఫున పోటీ చేసిన అభ్యర్థులను కాపాడుకోవడమే ఒక పెద్ద కష్టమైన పనిగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటారు. ఇంత దిగజారి గతంలో ఏ పార్టీ కొని ఏ ప్రభుత్వం కానీ వీళ్ళంతా ఎలక్షన్ చేయలేదు. మన పంచాయతీ ఎన్నికల్లో చేశారు, తర్వాత ఇప్పుడు అది చేస్తారు. మరి గత అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాల విషయంలో దాదాపు 125 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం చేశారు. ఒక్క కడప జిల్లాలో దాదాపు 38 జెడ్పీటీసీలు, అంటే వాళ్ళు ఎలక్షన్ అవసరం లే అని ఏకగ్రీవం 80% ఏకగ్రీవం చేసేసారు. అదేవిధంగా 2200 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం చేశారు. ఇప్పుడు మున్సిపాలిటీ మీద కార్పొరేషన్ మీద ఉంటారు. కానీ మన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు రమేష్ కుమార్ గారు ఏమంటా ఉన్నారంటే మీరు ప్రచారానికి పోండి, ప్రచారానికి పోయే వల్ల 5 మంది కంటే ఎక్కువ తీసుకొని పోవద్దంటే ఇది చిన్న ఆశాస్పదం. వాళ్ళు బెదిరించి డబ్బులు మంచి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి పంచాయతీ చేసి అక్రమంగా కేసులు పెడతామని చెప్పి విత్డ్రా చేస్తూ ఉంటే దానికి అడ్డుకట్ట వేయకుండా ప్రచారానికి పోయే వాళ్ళు 5 మంది కొండి అభ్యర్థి అంట 6వ వాడు అభ్యర్థి మేము కేసు పెడతామని ఆయన చూపిస్తారు. 5 మంది పోతే 50 మంది పోతుంది. అసలు అది కాదు. ఇక్కడ ప్రమాదకరం ఏంటి? ఏకగ్రీవం చేయించడానికి పోలీసులు ఉపయోగించి, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని, మజల్ పవర్ ఉపయోగించి బెదిరింపులకు పాల్పడి వాళ్ళపై ఏమైనా యాక్షన్ తీసుకున్నామని అడుగుతాము. ఇలాంటి యాక్షన్ లేదు. ఈ రోజు వరకు కూడా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీ జెడ్పీటీసీని అవి రద్దు చేయలే. కాబట్టి వాళ్ళ నిర్భయంగా, నిశ్చితుగా, దౌర్జన్యపూరితంగా ఇవాళ మొత్తం ఏకగ్రీవం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు పథకం పన్నారు. ఆ ప్రకారం చేస్తారు. పైగా రెండోదేమి, ఆయన 3 నగరాలపై దృష్టి కేంద్రీకరించారు. ఒకటి గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం. ఇక్కడేమి దీనికి ఒక ప్రధానమైన కారణం, ముఖ్యంగా కమ్యూనిస్టులుగా మేము తీవ్రంగా అభ్యంతరం చెప్తా ఉన్నాం. ఏమంటే ఇవాళ అమరావతి ఉద్యమం అక్కడ జరుగుతా ఉంది. కాబట్టి అమరావతి ఉద్యమం జరిగే ప్రాంతాల్లో ఉద్యమ ప్రభావం లేదు. ప్రజలు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అధికార పార్టీకి ఓట్లు వేశారని చెప్పాలి. అదేవిధంగా ఇవాళ విశాఖ నగరంలో ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులు వేలాది మంది ఇవాళ రోడ్డెక్కారు. ప్రజా సంఘానికి రోడ్డెక్కి అక్కడ పోరాటం చేస్తారు. కాబట్టి ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఉద్యమ ప్రభావం లేదు. ఇక్కడ కూడా మేమే గెలిచామని అనిపించుకోవడానికి ఇవాళ ఈ 2 ప్రాంతాలపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించి పెద్ద ఎత్తున ఒక కార్పొరేట్ అభ్యర్థి విత్డ్రా చేస్తే విశాఖ నగరంలో విజయసాయి రెడ్డి గారు ₹1 కోటి ఇస్తా ఉన్నాడు. 1 crore ఒక్క అభ్యర్థి ఉపసంహరించుకుంటుంది. అంటే ఎంత స్థాయిలో ఇవాళ పోయాలో అర్థం చేసుకోండి. పైగా విశాఖ నగరంలో విజయసాయి రెడ్డికే బాధ్యత ఇచ్చారు. విజయసాయి రెడ్డి గారు బ్రహ్మాండంగా ప్రజలు మోసం చేస్తాడు. అక్కడేవో పోస్కోవలతో మాట్లాడొస్తాడు. అందరికీ తెలుసు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటైజ్ కావడానికి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఎంత కారణమో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, మన ముఖ్యమంత్రి విజయసాయి రెడ్డి వీళ్ళు అంతే కారణులు. పోస్కో ఏజెంట్ విజయసాయి రెడ్డి, పోస్కో ఏజెంట్కే విశాఖ
ఉక్కు నగరం యొక్క ఎన్నికల బాధ్యత కూడా అప్పచెప్పారు. కాబట్టి ఏమంటే ఇవాళ దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఇది చేయాలి. ప్రత్యేకించి రేపు మార్చి 5వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ట్రేడ్ యూనియన్లు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో బంద్ పిలిపించారు. ఆ బంద్ సిబిఐ తరఫున సంపూర్ణంగా మద్దతు ప్రకటించడమే కాదు, ప్రత్యక్షంగా ప్రతి కార్యకర్త కూడా ఈ బంద్లో పాల్గొనాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 10 వామపక్ష పార్టీలు మేమందరం కూడా ఈ ఉద్యమంలో పాల్గొంటా ఉన్నాం. అందరూ కూడా ఈ బంద్కు సహకరించాలని చెప్పి కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా నల్గొండ కేంద్రంగా 2 ఎమ్మెల్సీ పోస్టులు పోటీ జరుగుతాం. నల్గొండ, ఖమ్మం సంబంధించి సిపిఐ అభ్యర్థిగా విజయసాయి పోటీ చేస్తున్నారు. ఇక్కడ అందరూ కలిసి కోదండరాం ప్రొఫెసర్ శ్రీ నాగేశ్వరని బలపరుస్తా ఉన్నాం. దీని అధికార పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వ పార్టీ చాలా మంచి పని చేసాం. వాళ్ళు చెప్పే పనులు చూస్తుంటే, వాళ్ళు ఇచ్చే ఉద్యోగాలు చూస్తుంటే ఆటోమేటిక్గా ఓట్లంతా వాళ్ళే పట్టుకోవాలి, ఏమాత్రం తగ్గలేదు. అట్లాంటి వాళ్ళు పివి నరసింహ వారి కుమార్తెను తీసుకొచ్చి క్యాండిడేట్గా పెట్టి చెట్టు పేరు చెప్పుకునే కాలం స్థాయికి ఎదగలేదు. పివి నరసింహ గారి భవనం ఉపయోగించి వారి కూతుర్ని క్యాండిడేట్గా పెట్టి వారి పేరుతోటి గెలుచుకోవాలని ప్రయత్నిస్తారు తప్ప టీఆర్ఎస్గా ఈ పార్టీని గెలుచుకోవాలని ప్రయత్నం దాన్ని బట్టి అర్థమైపోతుంది. కేవలం చెట్టు పేరు చెప్పి కాయలు పడే పద్ధతిలోనే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తుంది. రెండవది పివి భుజం పైన పివి నరసింహరావు భుజం పైన తుపాకు పెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది పెట్టేటప్పుడు రాజకీయాలు ఇబ్బంది పెట్టండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పార్టీ వివరించండి. అందుకని ఈ అద్దె చూసుకున్న పివి తీసుకొచ్చి ఆట పెట్టుకుని పోవడం అంటే ఇది అంతకంటే వచ్చినటువంటి రాజకీయ అనేకతే కాదు, ఓటమి దిశగా ఎమ్మెల్సీ పక్కన అట్లయిపోయింది. ఇదే పడితే అక్కడ కూడా జరుగుతుంది. అందువల్ల ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ కాన్సన్ట్రేట్ రాజకీయ దివాళా పూర్వైపు తప్ప ఇంకోటి కాదు. ఎంపీసీ జెడ్పీసీకి రేపు నామినేషన్ ఇచ్చే అవకాశం ఒకవేళ పాత నోటిఫికేషన్ కొనసాగితే మీరు మేము కమిషన్ గారు ఇంతకుముందే పోయాము. దాదాపు రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు కూడా పోవడం అంటే ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ప్రీ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే 23% జెడ్పీటీసీలు 25% ఎంపీటీసీలు ఏకగ్రీవం అనేది గతంలో ఈనాడు జరగాలి. ఇక మిగతా 70% ఎలక్షన్ జరిపినా కూడా అది అపహాస్యంగా ఉంటుంది తప్ప మరొకటి కానే కాదు. కాబట్టి టోటల్గా రీనోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు కోరాయి. ఎన్నికల కమిషన్ రమేష్ కుమార్ గారికి కూడా తెలుసు. అనేక చోట్ల దౌర్జన్యాలు చేశారు, చాలా చోట్ల టైం అయిపోయిన తర్వాత కూడా విత్డ్రా చేయించారు, మరికొన్ని చోట్ల ఈవెన్ పోలీస్ స్టేషన్లోనే బలవంతంగా సంతకాలు చేయించారు. కాబట్టి ఖచ్చితంగా రీనోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతాం.